మీరు అడిగినట్టు ఇటీవల చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ హైరింగ్ అండ్ ఫైరింగ్. అంటే ఉద్యోగుల్ని నియమించుకోవటం, తిరిగి వాళ్ళని తొలగించడం. అది ఎందుకు నియమించుకుంటున్నారు? ఎందుకు తొలగిస్తున్నారు? దే హావ్ సమ్ టార్గెట్స్. అంటే వాళ్ళకి వాళ్ళుగా కొద్ది టార్గెట్స్ పెట్టుకోవటం. ఆ టార్గెట్స్ ఏంటనేది సంబంధిత సిబ్బందితో అంటే దోస్ హు ఆర్ రిక్రూటెడ్ అంటే ఎవరైతే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారో, ఎవరైతే వీళ్ళని నియమించుకుంటున్నారో, సో వాళ్ళకి ఈ సంస్థ నియమ నిబంధనగా లేదా వాళ్ళ సంబంధించినటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్‌గా వాళ్ళకి చెప్పకపోవడం వల్ల ఇది ఎక్కువ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ గానీ, అదర్ కంపెనీస్‌లో ఈ మధ్య నేను ఒకటి రీసెంట్‌గా నేను విన్నది. ఒక ఎడ్‌టెక్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దే హైర్డ్ 90 పీపుల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఇదే ఇయర్‌లో జూన్‌లో ఒక 90 మందిని రిక్రూట్ చేసుకున్నారు. యాస్ ఎ ట్రైనర్స్ అంటే ఒక యాస్ ఎ సబ్జెక్ట్ ట్రైనర్స్. వాళ్ళెళ్లి ట్రైనింగ్ ఇవ్వాలి కాలేజెస్‌లో. దట్స్ ఎ ఎడ్‌టెక్ కంపెనీ బేస్డ్ ఆన్ లొకేటెడ్ అట్ బెంగుళూరు. బెంగుళూరులో ఉన్నటువంటి ఒక ఎడ్‌టెక్ కంపెనీ. బాగా పేరున్న కంపెనీ. దే ఆర్ ఆల్సో ఆథరైజ్డ్ ఎన్ఎస్‌డిసి పార్ట్నర్స్. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఆథరైజ్డ్ పార్ట్నర్‌గా ఉన్న ఒక ఎడ్‌టెక్ కంపెనీ. అంటే ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ ఎడ్యుకేషన్ మీద రకరకాల ప్రొడక్ట్స్ సంబంధించి దే ఆర్ టు టై అప్ విత్ ద ఇంజినీరింగ్ కాలేజెస్ అండ్ అదర్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక 90 మంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ని శిక్షకులుగా అంటే వాళ్ళెళ్లి అదర్ కాలేజ్‌లో వాళ్ళు చెప్పిన కాలేజ్‌లో డిప్లాయ్ చేస్తారు. అక్కడెళ్లి వీళ్ళు దే నీడ్ టు గివ్ ఎ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ ద కరిక్యులమ్. సో, వాళ్ళని 90 మందిని రిక్రూట్ చేసుకొని 80 మందిని తొలగించారు. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అండ్ రిమూవ్డ్ దెమ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. అంటే ఒక 2 నెలల్లోనే వాళ్ళ నుంచి వీళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు? వాళ్ళు ఏం డెలివర్ చేశారు? సో, ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. ఇంకొంత మందిని ఫుల్ లెంగ్త్ ఎంప్లాయీస్‌గా తీసుకోవటం, వాళ్ళు 1 మంత్ తర్వాత మేము సాలరీస్ ఇవ్వలేము అని ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని కన్సల్టెన్సీ మోడ్ కింద కన్వర్ట్ చేయటం. సో, ఒక విజన్ ఏంటి? వాళ్ళ విజన్ ఏంటి? వాళ్ళ మిషన్ ఏంటి? వాళ్ళకున్న బ్యాకప్ ఏంటి? హెచ్ఆర్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి విరుద్ధంగా ఇవాళ నియామకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏమైందంటే రీసెంట్‌గా మేము ఒక ట్రేడ్ యూనియన్‌కి సంబంధించిన సిఐటియు, సిపిఎం, సిపిఐ వాటికి అనుబంధ సంస్థ అయినటువంటి సిఐటియు సెంట్రల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంటే ఉద్యోగ భద్రత వాటికి సంబంధించిన ఆ చర్చాంశం. అందులో మేజర్ నేనే మాట్లాడాను. ఎందుకు ఇది జరుగుతుంది? ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో జరుగుతుంది. ప్లస్ ఇతర రంగాల్లో కూడా హైర్ అండ్ ఫైర్ వాడిని హైర్ చేయటం, ఫైర్ వెంటనే వాడిని రిమూవ్ చేయటం. సో, వీళ్ళ తాత్కాలిక లక్ష్యాలేంటి? దీర్ఘకాలిక లక్ష్యాలేంటి? ఒక పాలిసీ ఏమైనా ఉందా? ఒక హెచ్ఆర్ పాలిసీ, హ్యూమన్ రిసోర్స్ పాలిసీ ఏమైనా ఉందా? ఏమీ తెలీదు. ఏమీ ఉండదు. కానీ రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఎక్స్‌పెక్ట్ చేయటం, అది జరగకపోతే మార్కెట్‌లో ఏ వ్యక్తే గాని, ఎంత అద్భుతాలు చేసిన వ్యక్తి అయినా గాని మార్కెట్‌లోకి వస్తూనే ఒక 2, 3 నెలల్లో వాళ్ళు లక్షలు, కోట్లు తీసుకొచ్చి వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో అందులో వెళ్ళి వాళ్ళు అంత డబ్బుని వాళ్ళు పోగు చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడా లేదు. ఏ మార్కెట్ ఏ రంగంలోనూ లేదు. సో, ఈ క్రమంలో మీరు ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? అంటే మీకు మినిమమ్ నాలెడ్జ్ ఉందా? గ్రౌండ్ రియాలిటీ మీకేమైనా తెలుసా? సో, ఆ టైంలో మీరు ఎందుకు ఆ క్రమంలో మీరు ఎందుకు వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు? సో, ఆల్రెడీ వాడు క్షేమంగా హ్యాపీగా ఇంకో చోట ఏదో పని చేసుకుంటుంటాడు. వాడు నెలకి వాడి కుటుంబాన్ని పోషణకు గాని, వాడి జీవన ప్రమాణాలని దెబ్బ తినకుండా వాడెలా ముందుకెళ్ళాలి? ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టైల్ ఉంటది. ప్రతి ఒక్కరు లైఫ్ లీడ్ చేయాలంటే కొంత సర్టెన్ అమౌంట్ మహానగరాలు ఇవాళ విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, బెంగుళూరు ఇలాంటి మహానగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్‌లో వాళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలంటే మినిమమ్ వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటది. సో, దానికి అనుగుణంగా వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు పని చేసుకుంటారు. అలాంటి వాళ్ళని మీరు టోటల్‌గా తీసుకొచ్చి మీ దగ్గర రిక్రూట్ చేసుకొని, వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి, చివరికి వాళ్ళ చేతిలో మీరు అనుకున్న సమయం వాళ్ళ సమయానికి వాళ్ళకి సాలరీస్ ఇవ్వలేక, ఎందుకు వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ట్రేడ్ యూనియన్ వాళ్ళు ప్రశ్నించడం. ఇవాళ సాఫ్ట్‌వేర్ రంగంలో ఇది ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ఇవాళ బెంగుళూరులో కూడా ఈ ఈ ట్రేడ్ యూనియన్ వాళ్ళు జనరల్‌గా అక్కడ ఏముంటది ట్రేడ్ యూనియన్ వాళ్ళంటే ఏ రిక్షా కార్మికులు వాళ్ళో వీళ్ళో కాకుండా ఇవాళ వీళ్ళు కూడా కార్మికులే. లేబర్ లా అనేది అందరికీ సమానమే. ఎవరైతే పని చేస్తూ ఉన్నారో కార్మికులు అనేవాడు అందరూ కార్మికులే. అందరూ పని వాళ్ళ కిందకే వస్తారు కాబట్టి, సో, వాళ్ళకంటే ఇప్పుడు సెపరేట్ గ్రూప్స్ వాటిని కూడా క్రియేట్ చేసి ఆ తర ఆ వేలో వాళ్ళు పోరాటం జరుగుతుందని చెప్పి మొన్ననే తెలిసింది మాకు ఈ విషయం. నాకు కూడా తెలీదు. వాళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని రౌండ్ టేబుల్ సమావేశం పిలిచారో, సో, దెన్ ఐఎమ్ అవేర్ అబౌట్ దట్ సంబడీ ఈస్ ఫైటింగ్ అగైన్స్ట్ దిస్ కంపెనీస్. దోస్ హు ఆర్ రిక్రూటింగ్ ద గైస్ అండ్ దే హైర్ దెమ్ అండ్ దే ఫైర్ దెమ్ వితిన్ ది మంత్ ఆర్ 2 మంత్స్. సో, ఇది ఏం ఆశించి చేస్తారు? అంటే వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మాకు వస్తుంది అని చెప్పి వాళ్ళు తీసుకొని చేస్తున్నారా? లేక ఆ ప్రాజెక్ట్ రాకపోవడం వల్ల లేదా ఇటుపక్క వ్యక్తి నుంచి అత్యధిక స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేసి చేస్తున్నారా? ఏవో అద్భుతాలు జరుగుతాయని ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ల కంపెనీలు పేరున్న కంపెనీలు కూడా సో, వాళ్ళకి బ్యాకప్ కూడా ఏమి ఉండకపోవచ్చు. కనీసం ఒక వ్యక్తిని మనం రిక్రూట్ చేయడం అతను 3 నెలలు మన దగ్గర సర్వైవ్ కాగలుగుతాడా?
ఎవడైనా 3-4 నెలలు పని చేస్తే గానీ వాడు పెర్ఫార్మ్ చేయలేకపోతే వాడి గ్రౌండ్ రియాలిటీ ఆ సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్ అర్థం చేసుకోవడానికి 1.5 మంత్ టైం పడుతుంది. సో ఈ కూలింగ్ పీరియడ్‌లోనే వాడిని తీసుకోవటం చేసి వాడు ఇంకొక జాబ్ ఎప్పుడు వెతుక్కుంటాడు వాడు. వాడికి నోటీస్ పీరియడ్ ఉండదు. ఇంకో జాబ్ దొరికే పరిస్థితి ఉండదు. పోనీ ఈ జాబ్‌లో నుంచి వాడు బయటపడుతున్నాడంటే ఇందులో రెజ్యూమ్‌లో ఇది మెన్షన్ చేసే పరిస్థితి లేదు. 2 నెలలు ఏమని మెన్షన్ చేస్తాడు? 2 నెలలు నువ్వు వెళ్ళిపోయావు వాళ్ళు చేసారంటే ఏమని చెప్తాడు? నెక్స్ట్ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే హెచ్ఆర్‌కి వీడు సమాధానం చెప్తాడు? నన్ను వాళ్ళు ఎందుకు తీసేసారని చెప్తాడా? లేక వీడు బయటకు వచ్చాడని చెప్తాడా? 2 ప్రమాదమే. వీడు బయటకు వచ్చిన ప్రమాదమే, వాళ్ళు చేసిన ప్రమాదమే. అది రెజ్యూమ్‌లో పెట్టుకోలేడు. సో దీనివల్ల ఏమవుతుందంటే సో కాల్డ్ కొద్దిగా పేరున్న కంపెనీస్ గానీ, నలుగురు రోజుల్లో నాలుతున్న కంపెనీస్ పేర్లు గానీ పాడయ్యే పరిస్థితి. వాళ్ళ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి. సో ఎందుకు ఇది జరుగుతుంది? మీ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేనప్పుడు హౌ యూ విల్ రిక్రూట్? హెచ్ఆర్ షుడ్ అవేర్ అబౌట్ దట్ వెదర్ ద ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. ఫండ్ ఉందా లేదా? ఇన్ జనరల్‌గా ఎన్ని ఎంఎన్‌సీ కంపెనీ, అదర్ కంపెనీస్ ఏమవుద్దంటే మార్చిలో వాళ్ళు ఫండ్ కేటాయిస్తారు. కొంత బడ్జెట్ దానికి కేటాయించిన ఫండ్ కాదు, ఇట్స్ బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్‌కి అనుగుణంగా వీళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి బడ్జెట్ ఏమైనా ఉందా? సో దానికి సంబంధించి కూడా సమాచారం ఏముండదు. ఊరికే అలా ఇబ్బడిగా రిక్రూట్ చేయడం, వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ విధుల్లో పెట్టడం. దానివల్ల ఏంటి లాభం? సో దీనిపైన గంభీరమైన చర్చ జరగాలి. లేబర్‌కి సంబంధించిన యాక్ట్స్‌లో కూడా కొన్ని అందరికీ వర్తిస్తాయి. లేబర్ యాక్ట్ అందరికీ వర్తిస్తుంది. సో ఆ లేబర్ ఎవరైనా మేమందరికీ ఏం చెప్పదలుచుకున్నాం అంటే, మీకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేనప్పుడు మీరు దయచేసి ట్రేడ్ యూనియన్ సంప్రదించవచ్చు, లేదా మీరు లేబర్ కమిషనర్కైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎనీ ఎంప్లాయ్ 2-3 నెలలుగా జీతాలు లేకుండా కూడా అలాగే పనిచేస్తున్నారు. వస్తుందేమో జీతం వస్తుందేమో అని చెప్పి. సో వాడు ఏదో రోజు చేతి చేస్తే వాడు ఏంటి పరిస్థితి? ఆ 2 నెలల జీతం రాదు. ఎక్స్పీరియన్స్ మీద చూపించలేం, ఏమి చూపించలేం. సో ఎందుకు బ్లైండ్గా అక్కడ వర్క్ చేస్తున్నారు? కొద్దిమంది బ్లైండ్గా వర్క్ చేస్తుంటారు, ఇంకొంతమంది బయటకు వచ్చేస్తారు, ఇంకొంతమంది వాళ్ళే బయటకు పంపిస్తారు. ఈ కన్ఫ్యూజన్ వాతావరణంలో మేనేజ్మెంట్ ఎందుకు దీన్ని రన్ చేయాలి? వై షుడ్ దే రన్ దిస్ షో? ఇది ఒక షో రన్ చేసేట్టే ఉంటుంది. పేరుకి ఏదో కంపెనీ పేరు ఉంటుంది, వాళ్ళకి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అక్కడ చూస్తే అంత డొల్లతనం ఉంటుంది, ఏముండదు. ఈ డొల్ల కంపెనీలతో ఎంతమందిని మీరు ఈ విధంగా చీట్ చేస్తారు? వీటికి ఎక్కడ చరమాంకం ఏంటి? వీటికి ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? సో వీటిపైన కూడా మనం చర్చించాలి. ముఖ్యంగా లేబర్ కమిషనర్ వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేయాలి. ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మ్యాన్ పవర్ మిస్యూజ్ అవుతుంది, కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి వీటి వల్ల. సో వీటి గురించి కూడా గవర్నమెంట్, ప్రభుత్వం, ఈ ట్రేడ్ యూనియన్స్ కూడా గట్టిగా పోరాడాలన్నమాట. అప్పుడే వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటాను. థ్యాంక్ యూ.